హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మనం మామూలుగా IP68, 69 వాటర్ రేటింగ్ అంటే వాటర్ లో పడితే పాడైపోదు అని అనుకుంటాం. కానీ ఒప్పో వాళ్ళు దీన్ని అయితే కంప్లీట్ గా మార్చేస్తారు. ఒప్పోలో కొత్తగా రాబోయే ఒప్పో F29 సిరీస్ లో 2 మొబైల్స్ కూడా 18 రకాల లిక్విడ్స్ లో సర్వే అవ్వగలుగుతాయంట. వింటుంటే మాత్రం చాలా బాగుంది, కానీ పాడైపోతే మాత్రం వారంటీలు గ్యారెంటీలు ఏమి ఉండవు. ఒప్పో వల్ల కొత్త మార్కెటింగ్ ట్రిక్ అయితే బాగుంది. ఒప్పో నుంచి ఒక మొబైల్ వస్తుందంటే మొదటిగా సంతోషపడేది ఆఫ్లైన్ కస్టమర్స్. ఎందుకంటే ఆన్లైన్ కస్టమర్స్ ఒప్పో నుంచి ఒక మొబైల్ వస్తుంది అంటే ఒక రకంగా చూస్తారు, మళ్ళీ ఎంత ఎక్కువ ప్రైస్ లో తీసుకొస్తారు అని చెప్పి. కానీ ఈసారి రాబోయే ఒప్పో F29 Pro వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది. పెట్టిన డబ్బులకి కూడా వర్త్ అనేలాగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఫుల్ స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బేసికలీ ఒప్పో నుంచి ఒక మొబైల్ వస్తుంది అంటేనే కెమెరా సెంట్రిక్ మొబైల్ వస్తుందని అర్థం చేసుకోవాలి. రెనో సిరీస్ అంటే పర్లేదండి, కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు. కానీ F సిరీస్ అంటే ఓన్లీ కెమెరాస్ మాత్రమే బాగుండేవి, ఇంకేవి కూడా బాగుండేవి కాదు. ఎవరికైనా సజెస్ట్ చేద్దామన్నా కూడా తిట్టుకుంటారేమో అని చెప్పేసి ఆగిపోయేదాన్ని. కానీ ఒప్పో F27 Pro Plus ని వాషింగ్ మిషన్ ప్రూఫ్ గా అయితే తీసుకొచ్చారు. అదేనండి, వాటర్ ప్రూఫింగ్ బాగుంటుంది, బట్టలతో పాటు వాషింగ్ మిషన్ లో మీ మొబైల్ వేసినా కూడా పాడైపోదు అని చెప్పేసి చెప్తుంది. ఈసారి ఒప్పో F29 Pro వచ్చేసి మరింత అడ్వాన్స్ 360 డ్రాప్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఏ యాంగిల్ లో పడ్డా కూడా మొబైల్ అయితే పగలదంట. వీళ్ళు అలానే చెప్తారులేండి, పగిలిన తర్వాత మళ్ళీ వారంటీలు గ్యారంటీలు ఏం లేవని చెప్తారు. డ్రాప్ ప్రొటెక్షన్ అయితే 1.8 మీటర్స్ అని చెప్తున్నారు. అంతకన్నా మీ నుంచి పడితే మాత్రం పగులుతుంది. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను. మనం 10K దగ్గరలో ఉన్నాము, అది రీచ్ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ చూస్తున్నారు కదండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా. నేనేం పాపం చేశానండి చూసి అలా వెళ్ళిపోతున్నారు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా విక్టర్స్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంది, క్రిస్టల్ షీట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68, 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 7.6 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది, అంటే చాలా సన్నగా ఉంటుంది. అండ్ 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ లుక్ అయితే ఈసారి చాలా బాగుంది. అండ్ వీలైతే ఈసారి 18 లిక్విడ్స్ నుంచి కూడా ఈ మొబైల్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్తున్నారు. ప్రొటెక్షన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మీరు అన్ని లిక్విడ్ లో ముంచి మాత్రం తీయకండి. ఒక్కసారి వాటర్ డ్యామేజ్ అయితే కనుక మళ్ళీ వారంటీ అయితే ఇవ్వరు. నేను చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మాత్రం అనుకోకండి. లోపల వాటర్ డ్యామేజ్ కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే ఉంటాయి. వాటి కలర్ చేంజ్ అయిందంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. లిక్విడ్ డ్యామేజ్ కి ఈ మొబైల్ కంపెనీయే కాదు, వేరే ఏ మొబైల్ కంపెనీలు కూడా వారంటీ లేవు. ఒప్పో F27 Pro Plus కూడా మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తోనే వచ్చింది, కానీ చాలా స్క్రీన్స్ అయితే పగిలాయి. వీళ్ళు ఇచ్చినంత మాత్రాన అక్యురేట్ గా పనిచేస్తుందని మాత్రం చెప్పలేమండి. ఒక్కొక్కసారి అటుపండు తిన్నా కూడా పన్ను ఇరిగిపోతుంది. 6.7 inches OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 ని స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. వైడ్ వన్ ఇయర్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది. OTT కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. డిస్ప్లే క్వాడ్ కర్వ్ ఉంది కాబట్టి మీకు ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. నెట్వర్క్ బూస్ట్ ఫ్యూచర్ కూడా ఉంది. 300% వరకు ఎక్కువ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటుందంట. ఈ ఫ్యూచర్ ఉండడం వల్ల కాల్స్ డ్రాప్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు పింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటాయట. ప్రాసెసర్ అయితే యావరేజ్ అనే చెప్పాలి, 25,000 రూపీస్ బడ్జెట్ లో అయితే. బ్యాక్ సైడ్ చూడడానికి 4 కెమెరాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ 2 కెమెరాలు మాత్రమే ఇచ్చారు. వీళ్ళకి ఆకృతి ఏంటో కానీ 50+2 MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒప్పో ఫోన్లలో కెమెరా క్వాలిటీ కాదు కానీ కెమెరాస్ బాగుంటాయి. నేనేమంటున్నాను అంటే ఒక ఫోటో తీసి దాన్ని జూమ్ చేస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా కనిపించాలి అని, అలా చేస్తే ఫోటో క్వాలిటీగా వచ్చిందని చెప్పేసి. కానీ ఒప్పో మొబైల్స్ లో జూమ్ చేస్తే అసలు డీటెయిల్స్ కనిపించవు, కానీ ఫోటో ఎలా తీసామో అలా చూస్తే మాత్రం చాలా బ్యూటీగా కనిపిస్తుంది. ఒప్పో మొబైల్స్ వాడే వాళ్ళకైతే స్నాప్చాట్ అవసరమే లేదు. వివోలో ఫొటోస్ మంచిగా వస్తాయంటారు, కానీ ఒప్పో అంతా రావు. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, వాడాను కాబట్టి చెప్తున్నాను. వివోలో క్వాలిటీతోనే ఫోటోలు వస్తాయి, కానీ మీరు బ్యూటీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఒప్పోనే ఇష్టపడతారు. ఫ్రంట్ కెమెరా 16 MP ఇస్తున్నారు. దీని నుంచి కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఈ 25,000 రూపాయల బడ్జెట్ లో ఈ 2 MP ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. కొంచెం పెద్ద సెన్సర్ ఇచ్చినా కూడా బాగుండేది. కెమెరా విషయంలో మాత్రం మీ మొబైల్ తప్పకుండా తీసుకోదగ్గ మొబైలే అవుతుంది.
6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి ఎంత లేదన్నా 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. ఛార్జింగ్ పెట్టేసి పక్కన పెట్టేస్తే మాత్రం 50 minutes లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు ఎలాగో గేమ్స్ ఆడారు కాబట్టి ఈజీగా 1 డే వస్తుంది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం 7 to 8 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అదే పనిగా యూట్యూబ్ లో వీడియో చూడడం కానీ కెమెరాస్ వాడడం చేస్తే కనుక ఫుల్ డే అయితే రాదు. ప్రైస్ విషయానికి వస్తే 25,000తో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది బేస్ మోడల్. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఒప్పో నుంచి వస్తున్న F సిరీస్ మొబైల్ కదా. కొంతమంది జనాలు వచ్చేసి ఈ మొబైల్ లాస్ట్ టైం వచ్చిన ఒప్పో F27 Pro Plus తో కంపేర్ చేస్తే ఎక్కువనా తక్కువనా అని అడుగుతూ ఉంటారు. ఎక్కువ కాదు తక్కువ కాదు, దాని దారి దాందే దీని దారి దీందే. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకొచ్చింది Pro Plus, ఈసారి అయితే Pro Plus లేదు, ప్రోనే తీసుకొస్తున్నారు, అంటే Pro Plus కన్నా తక్కువ వర్షన్. నన్ను అడిగితే ఒప్పోలోని అన్ని మొబైల్స్ కూడా ఒకటి, కెమెరాస్ కూడా ఒకే విధంగా వర్క్ అవుతాయి. ఈ బడ్జెట్ కి ఏ మొబైల్ వస్తే ఆ మొబైల్ తీసుకోండి, అంతేకాని ప్రైస్ ఎక్కువ పెడితే కెమెరాస్ ఏవో బాగుంటాయి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకొక వేరియంట్ కూడా ఉంది, నాన్ ప్రో వర్షన్. నేను ఈ వీడియో చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా బయటకు రాలేదు, అందుకోసం ఈ వీడియోలో అయితే చెప్పలేదు. కొంతమంది వచ్చేసి దాని గురించి ఏం తెలియకపోయినా కూడా హిట్ ఫట్టు అని చెప్పేసి డైలాగ్లు వేసేస్తూ ఉంటారు. తెలియనప్పుడు చేయడం ఎందుకు సార్? ఒకసారి హిట్ అన్నదే తర్వాత మళ్ళీ ఫట్ అన్నారు, ఏంటో వీళ్ళు. సో జెన్యూనిటీ అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K దగ్గరలో అయితే ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.